ఆయన చేత ఎన్నుకొనబడితే మనుషులను పట్టు జాలర్లుగా మనం చేస్తాము. ఈరోజు చాలామంది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి కాపరులను చూస్తూ ఉంటే వారు దేవుని చేత ఎన్నుకొనబడ్డారా అని ఆశ్చర్యం వేస్తాం. దీనికి కారణం ఏమిటంటే చాలామంది సంఘ కాపరులు ఈ సంఘానికి ఎంత అవమానం అంటే ఫోర్జరీ సర్టిఫికెట్స్ తోటి పాస్టర్స్గా వచ్చేస్తారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలోకి. వారు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు కాదు. వారి క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకొరకు వారిని ఎన్నుకొనబడలేదు, వారంతట వారు వచ్చారు. కానీ యేసయ్య ఇద్దరిని ఎన్నుకున్నాడు. వారిలో పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. అయితే వీరిద్దరిని చూసి వారు వలలు వేయుట చూచి, వారిద్దరిని కాదు, వారు వలలు వేయుట చూచి, మీరు చేపలు పట్టడం కాదు, నా వెంట రండి, మనుషులను పట్టు జాలాలుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. పేతురు యేసయ్య సెలక్షన్ ఎటు పోదు. యేసయ్య సెలక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో మనం చూసాము, పేతురు అనబడినటువంటి సీమోను ఆంద్రేయను దేవుడు ఎన్నుకుంటే, పేతురు వాక్యము ప్రకటిస్తే అపోస్తలుల కార్యాల్లో అగ్ని దిగి వచ్చింది. దట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ జీసస్. యేసయ్య తన శిష్యులను ఎన్నుకోవటం అంటే అది. వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని వలె ఈ సంఘం పైకి తిరిగి రావాలి. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కాపరులు దేవుని చేత ఎన్నుకొనబడిన వారైతే వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఈ సంఘము పైన అగ్ని వలె కురిపించాలి. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? సో వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ క్రైసిస్? ఈరోజు అభిషిక్తులము కానటువంటి న్యాయాధిపతులు ఎందుకు పరిపాలించవలసి వచ్చింది? దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పరిచర్య కొరకు ఎన్నుకొనబడినటువంటి వారు మనుషులను పట్టు జాలర్లుగా మార్చబడాలి. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద పాస్టర్స్? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద కాంగ్రిగేషన్స్? దేవుడు ఎన్నుకుంటే మనమందరము, మన నాయకులు, మన కాపరులు మనుషులను పట్టు జాలర్లుగా మార్చబడతాం. ఒక్కళ్ళే కాదు, ఇద్దరే కాదు, నేను నలుగురని చెప్పాను. యేసయ్య ఇంకా ముందుకు వెళ్తున్నాడు. మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ వలలు విడిచిపెట్టుట అంటే దేనిలో వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉందో. నేను చేపలు పట్టడంలో నాకు మంచి స్కిల్ ఉంది అని అనుకుంటే నా స్కిల్ విడిచిపెట్టి దేవుని వెంట వెళ్ళిపోవటానికి నేను ఇష్టపడతాను. నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి చదువుకున్నానంటే దేవుడు పిలిస్తే నా పిహెచ్డిని విడిచిపెట్టి దేవుని పరిచయకు నేను ముందుకు వెళ్ళిపోవాలి. పేతురు చేసింది అదే, ఆంద్రేయ చేసింది అదే. వారు చేపలు పట్టడంలో నిష్ణాతులు, కానీ వారికి ఉన్నటువంటి స్కిల్, వారి వెంట ఉన్నటువంటి వలను అక్కడ విడిచిపెట్టి యేసయ్య వెంట బయలుదేరి వెళ్ళిపోయారు. మనుషులను పట్టు జాలర్లుగా. యేసయ్య పిలుపు ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి నాలెడ్జ్ కాదు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, దేవుని చేత, దేవుని నడిపింపుతో ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు పేతురు మరియు ఆంద్రేయ వారికి వచ్చినటువంటి ఒకే ఒక్క పని ఏమిటంటే వలలు వేయటం. వారి వలలు విడిచిపెట్టి యేసయ్య వెంట వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు. దేవుని వెంట వెళ్ళాలి అంటే మనం కొంత విడిచిపెట్టాలి, దేవుని అంగీకరించాలి. ఆయన పిలుపుకు లోబడాలి అంటే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. ఫాదర్ హయ్యర్ గురించి చెప్పాలి అంటే, ఫాదర్ హయ్యర్ను పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్నటువంటి లూథరన్ సంఘము ఫారెన్ మిషన్స్కి ఆయన్ని సెలెక్ట్ చేసే సమయానికి 50 సంవత్సరాల వయసు, యవనస్తుడు కాదు. అనేక మంది మిషనరీస్ యవ్వన కాలంలో ఎన్నుకొనబడ్డారు. కానీ నేను గుంటూరు ప్రాంతానికి